అయితే మొన్న నైట్ ఇంట్లో నేపాలీ మేడ్ సర్వెంట్ ఉండే వాళ్ళు 5-6 మంది వచ్చి నైట్ 8:30 నైట్లో వాళ్ళని అటాక్ చేసి మొత్తం కట్టేసి ఒక 75-80 తులాస్ గోల్డ్, ఒక 20 కేజీస్ సిల్వర్, 30,000 క్యాష్ వెహికల్తో పారిపోయారు. మొత్తం వాళ్ళని కట్టేసి మా బావగారికి మొత్తం మంది ఇచ్చారు. వాళ్ళను ఒక రూమ్లో వేసేసి బయటకి లాక్ వేశారు. ఇక మొత్తం మెయిన్లు సీసీ కెమెరాలు ఉన్నాయన్నీ పీకేసి ఆ డీబీఆర్ అన్ని వాటర్లు వేసేసి మొత్తం ఉన్న ఏం దొరికినాయి అన్నీ లూటీ చేసుకొని ఒక 4-5 అవర్స్లో వాళ్ళు పారిపోయారు. నిన్న వాళ్ళు వీళ్ళు 15 డేస్ ఏప్రిల్ 24th వచ్చారు. వాళ్ళ ఆధార్ కార్డు లేదు. ఒకడైతే నేపాలీ భీమ్ అన్నట్టు ఉన్నాడు ఏజెంట్, వాళ్ళ త్రూ వచ్చారు. అయితే రాత్రి నేను వీళ్ళకు అసలు ఓసలేదు, మా బావకి లిక్విడ్ ఇచ్చారు. రాత్రి అంతా వాళ్ళ కరెంట్ అంతా మెయిన్ ఆఫ్ చేశారు. వాళ్ళు అదే ఒక బెడ్రూమ్లో ఉండే. ఆ బెడ్రూమ్లో వీళ్ళే కట్లు ఉన్నాయి కదా, ఒకళ్ళు చేసుకొని ఊడదీశారు. నిన్న మార్నింగ్ నుంచి పిలుస్తుంటే ఎవరు పలకడం లేదు. లాస్ట్ 3 o'clock ఒక అబ్బాయి రోడ్ పడుతుంది కాబట్టి అబ్బాయి ఆ సైడ్ వస్తే మా బావగారు పిలిస్తే వాడు వచ్చి చూస్తే అన్ని లాక్ ఉన్నాయని వాడు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను. వచ్చి 100 నెంబర్ పోలీస్కి ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చి డీసీపీలు కమిషనర్ వచ్చి అంతుంది వాళ్ళని ట్రాక్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్రేస్ అవుట్ అయింది. వాళ్ళ లేడీ ఫింగర్ ఆల్రెడీ ఆమె 3 years కింద మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అదే ఇలాంటిది క్రైమ్ చేస్తే ఆమె జైలు కూడా పోయిందంట. ఆమె ఇక్కడ ఏం చెప్పింది, మమతా అని చెప్పింది, కానీ ఆమె ఒరిజినల్ పేరు మీనా బహదూర్. సో ఆల్రెడీ షీజ్ డెడెడ్ క్రిమినల్. ఆమె ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి పోయింది, మొయినాబాద్ జైలు కూడా పోయిందంట. నిన్న ఆమె ఫింగర్ ప్రింట్స్తో ట్రాక్ అయింది. సో పోలీసు వాళ్ళు అయితే బాగా కోఆపరేట్ చేస్తారు, ట్రేస్ అవుట్ అయ్యి ట్రై చేస్తారు. ఆల్మోస్ట్ 75 తులాస్లో ఒకటి డైమండ్ నెక్లెస్లు, ఒక ఎమరాల్డ్ నెక్లెస్, ఒక రూబీ నెక్లెస్ పోయింది. మళ్ళీ ఒక 25-30 కేజీస్ సిల్వర్, అలా ఒక 8 కేజీస్ బార్లు ఉంటాయి కదా, అది ఒక 35,000 క్యాష్, 2 ఫోన్లు ఎత్తుకపోయారు. మళ్ళీ $3,000 ఉండే. మా బావ ఎక్కువ విజిటింగ్ ప్రొఫెసర్, చాలా కంట్రీస్ పోతుంటాడు. సో ఆయన $3,000 కూడా ఎత్తుకపోయారు. నిన్న వాళ్ళు ఇక్కడ రికవర్ కాలేదు, మొత్తం మంది ఇచ్చారు కదా, మా బావగారు ఇక్కడ రికవర్ కాలేదు. ఇప్పుడు మా సిస్టర్ డాక్టర్ కాబట్టి ఆమెకు అన్ని కట్టేసారు కాబట్టి పెయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా వాళ్ళు రికవర్ అవుతారు. దాడి చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే మీరు కోఆపరేట్ చేస్తే ఓకేదు, మీరు కోఆపరేట్ చేయకపోతే మాత్రం చంపేస్తామని గొడ్డర్లతోనే వాళ్ళు అన్ని పలగొట్టారు. అల్మార్లు ఆ గొడ్డలతో కొడతామని మొత్తం మంది మా బావగారికి ఇచ్చారు. వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పనిచేస్తున్నారు కదా. 1 week నుంచి ఇంకొక లేడీ ఉందంట మమతా అని. ఆమె ఎందుకు వచ్చి మీతో ఉంటుందంటే వాళ్ళ ఎవరైతే ఆమె డాక్టర్ దగ్గర పనిచేస్తుందో ఆమె ఊరికి వెళ్ళింది. సో ఆమె ఇక్కడ లేదు, మాత్రం ఉన్నాయి. వాళ్ళు ముగ్గురు కాక ఇంకొక ఉన్న ఆమె మమతా అనే మెయిన్ క్రిమినల్, ఆమె హస్బెండ్, నలుగురు, ఇక 4 వేరే వాళ్ళు, దగ్గర 8 people జ్వరపడ్డారు. వీళ్ళు మా సిస్టర్ వాళ్ళు 10 ఏళ్ల కింద ఇల్లు కట్టారు. వీళ్ళు రెగ్యులర్గా వీళ్ళకు పెద్ద ఇల్లు కాబట్టి 1000 గజాల ఇల్లు ఉంది. సో రెగ్యులర్గా సర్వెంట్స్ వస్తుంటారు. ఇప్పుడు ఎవరైతే మీడియేటర్ పంపించిన భీమ్ అన్నట్టు వాడు నేపాల్ వాడే, వాడు 3 years నుంచి పంపిస్తున్నాడు వేరే వాళ్ళని. ఎప్పుడు ఇట్లా జరగలేదు, ఇదే ఫస్ట్ టైం.